మన శాస్త్రాలని 6 బ్రాంచెస్ గా డివైడ్ చేశారు. శృతి, స్మృతి, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాస్ అండ్ అలాగే దర్శన్. ఫస్ట్ శృతి గురించి డిస్కస్ చేద్దాం. శృతిని మనం వేదాస్ అంటాం. వేదాలు అంటారు చూడండి, అదే ఈ శృతి. ఈ శృతి అంటే వేదాస్ కి ఆథర్ ఎవరు లేరనమాట. అంటే ఇవి ఒక పెన్ పేపర్ పట్టుకొని ఋషులు మహర్షులు రాసిన జ్ఞానం కాదు. డైరెక్ట్ గా గాడ్ నుంచి, సూపర్ పవర్ మెడిటేషన్ నుంచి వచ్చిన నాలెడ్జ్ ఇది. వేదిక్ కాల్లో మనకి 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. దాన్నే ఆశ్రమ్స్ అంటారు. ఆ 4 ఆశ్రమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి బ్రహ్మచర్య ఆశ్రమం. అంటే మన యంగ్ ఏజ్ ఉంటుంది చూసారా, దాన్ని బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు. మనం మ్యారేజ్ చేసుకుంటాం చూసారా, ఆ పర్టికులర్ ఫేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని గృహస్థాశ్రమం అంటారు. ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, ఇలాంటి లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేసేదాన్ని వానప్రస్థాశ్రమం. ఇలాంటి ఫేజ్ ని వానప్రస్థాశ్రమం అంటారు. 4th వచ్చేసి సన్యాసాశ్రమం. అంటే ఇక లైఫ్ వద్దు, మనకి మెటీరియలిస్టిక్ వరల్డ్ వద్దు అని చెప్పి వెళ్తాం చూడండి, ఆ ఫేజ్ ని సన్యాసాశ్రమం అంటారు.